సారథి గెలుపుతోనే నూజివీడు అభివృద్ధి సాధ్యమని ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన నూజివీడులో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఆయన విశాలాంధ్ర యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో ఉందని, జీవనాడి లాంటి చింతలపూడి ఎత్తిపోతల పథకంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని ఆయన ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి జీవనాడి లాంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం పట్ల వారికి ఎందుకు అంత నిర్లక్ష్యమన్నారు. పరిపాలనపై మంచి అవగాహన కలిగిన కొలుసు పార్థసారథిని గెలిపించడం ద్వారా నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాలు నూజివీడు పట్టణంలో సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందని, మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఆలోచించి సారథిని గెలిపించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నూజివీడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి 87 గ్రామాలు కానీ 32 వార్డులు కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో ఏకైక నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 87 గ్రామాల్లో రైతాంగం, అట్లాగే నూజివీడు మున్సిపాలిటీ 1984 నూజివీడు మున్సిపాలిటీగా ఆవిర్భించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా నూజివీడు పట్టణం ఉంది. అట్లాగే రూరల్ గ్రామాలు 87 గ్రామాలు కూడా అభివృద్ధి నోచుకోకుండా, ఏదైతే ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1983 నుంచి రైతుకి ఆ రోజు ఆర్ఎస్పర్కి 50 రూపాయలు కరెంటు బిల్ చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఏదన్నా ఉపయోగపడిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అట్లాగే హార్టికల్చర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మామిడికి ఏదైనా పంటకి గిట్టుబాటు ధర వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. మరి ఈరోజు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా నూజివీడికి జీవనాడి అయినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రారంభించి 5,500 కోట్లు బడ్జెట్ అయితే సుమారు 3,500 కోట్లు ఖర్చు పెట్టి 6 నెలల్లోనే 3,500 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం వచ్చి ఉంటే 9 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 87 గ్రామాలకి పట్టణానికి కూడా తాగునీరు అందించే మహోన్నతమైనటువంటి నూజివీడు ఒక వరం లాంటి పథకాన్ని మరి అమలు జరిగేది. ఈరోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో మరి ఆయన అధికారంలోకి వస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అట్లాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మరి నీరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాని మీద సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ కెనాల్ మీద ఉన్నటువంటి మెటీరియల్ కూడా దొంగలించినటువంటి ఏకైక పార్టీ ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ నాయకులు. మరి ఈ పరిస్థితిలో ఈరోజు నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి గారిని నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారికి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. పెనమలూరు నియోజకవర్గాన్ని 2 సార్లు గెలిచి, అట్లాగే మరి ఉయ్యూరు కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచి 3 సార్లు గెలిచి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుభవంతో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఏదైతే మరి అభివృద్ధి చెందాలంటే, పంట గిట్టుబాటు ధర కావాలంటే ఇక్కడ పండించే ప్రతి పంట కూడా 4 మండలాల్లో ఈరోజు నూజివీడు రూరల్, చేట్రాయి, మరి ముసునూరు, ఆగిరిపల్లి మండలం నుంచి పండించే పంటలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మరి అవకాశం ఉంది అతను అభివృద్ధి చేయాలంటే. కానీ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మరి కొలుసు పార్థసారథి గారి ఎమ్మెల్యే గెలిస్తే మరి నూజివీడు నియోజకవర్గంలో రైతాంగం అందరూ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఆ రోజు మా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకుంటూ నూజివీడు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ఆయన అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నూజివీడు నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా నీరిస్తానని హామీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అమలు జరగాలంటే నూజివీడు మున్సిపాలిటీ ఈరోజు చూస్తే మరి ఈ కృష్ణా జిల్లాలో ఎక్కడా లేకుండా వెనకబడి ఉన్నటువంటి మరి మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే ఒక నూజివీడు మున్సిపాలిటీ. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు మున్సిపాలిటీ మీద ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక లేకుండా, రోడ్లు విస్తీరణ లేకుండా,
ఇక్కడ ఎటువంటి ఈ పట్టణానికి ఎటువంటి అభివృద్ధి మరి నిధులు తీసుకురాకుండా అట్టడుగున ఉన్నటువంటి నియోజకవర్గం మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే అది ఒక నూజివీడు మున్సిపాలిటీ. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ సారథి గారి సమక్షంలో నూజివీడు మున్సిపాలిటీని మరి ఔటర్ రింగ్ రోడ్ వేయాలి, దీనికి అట్లాగే రోడ్లు విస్తీర్ణం చేయాలి. ఇక్కడ రావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నిటి కూడా సారథి గారు అట్లాగే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అట్లాగే మేము రైతాంగం ఇక్కడ ఏదైతే మరి వ్యవసాయంలో అనేకటువంటి విత్తన పత్తి సాగు అనేది నూజివీడు నియోజకవర్గం 1000 ఎకరాల్లో సాగుతున్నటువంటి నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గం. విత్తనం పత్తి కానివ్వండి, విత్తనం మొక్కజొన్న కానివ్వండి, అనేక రకాలైనటువంటి కూరగాయల పంటలు కానివ్వండి, అరటి కానివ్వండి, మరి అనేక రకాలైన పంటలన్నిటి కూడా నాటు పొగాకుతో సహా అన్ని పంటలు కూడా నూజివీడులో ఉన్నాయి. ఇది ఏదైతే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని మరి 87 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఒక తెలుగుదేశం పార్టీ సారథి గారు గెలిస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 2019 నుంచి 2024 వరకు కూడా గ్రామాన్ని ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం. ఏదైతే 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్డు తప్ప, వేసిన లైట్ తప్ప, చేసినటువంటి చెరువు తప్ప, చేసినటువంటి పేదవాడికి అభివృద్ధి తప్ప ఈరోజు ఎస్సీ, బీసీలు, కాపులు, బ్రాహ్మణులు అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి. 2014 నుంచి 2019 దాకా ఈ నియోజకవర్గంలో ప్రజలు తీసుకున్నటువంటి ప్రతిఫలాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ 19 నుంచి ఈ 24 వరకు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వెంకట ప్రతాపరావు వచ్చిన తర్వాత ఎక్కడ ఒక పేదవాడికి మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ 22 కోట్లు ఇస్తే ఈరోజు సుమారు 5 సంవత్సరాల నుంచి 2 కోట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీకి వెళ్తే 1000 రూపాయలకి ఆరోగ్యశ్రీలో మరి ఉచిత వైద్యం చేపిస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఊర్లో కూడా, ఏ గ్రామంలో, ఏ వ్యక్తికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో సేవలు లేక, ఆరోగ్యశ్రీలో చూడక అనేకమైనటువంటి హాస్పిటల్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నూజివీడు నియోజకవర్గం అట్లాగే అభివృద్ధి చెందాలంటే ఈరోజు ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు. 2014 నుంచి 2000 పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసిన గ్రామం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం వల్లే జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు కూడా బటన్ నొక్కుతున్నాను, నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి మన పక్కనే ఉన్నటువంటి మల్లవెల్లి ఇండస్ట్రీ ఈ రోజు ఒక సింగిల్ ఫ్యాక్టరీ, అక్కడికి ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మిర్జాపురం లాంటి గ్రామం 2014, 2019 ఎకరం 2 కోట్లు ఉన్న భూమి ఈ రోజు 50 లక్షలు కొనే పరిస్థితి లేదు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి రైతు గొంతు కోసే పరిస్థితి, ప్రతి రైతు భూమి మీద కూడా కన్నేసి ఆ భూములు కూడా తనఖా పెడతాకి ప్రపంచ బ్యాంకులు తనఖా పెడతాకి సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు గ్రామ సచివాలయాలు తనఖా పెట్టాడు. ఈరోజు గ్రామ పంచాయతీల్లోకి వచ్చే నిధులన్నింటి కూడా మరి దోసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అన్నిటి కూడా మేమేం చేసే పరిస్థితి ఏం కాదు. మేము గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు ప్రజలు బ్రహ్మరథాలు పడుతున్నారు. ఎస్సీలు వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని, వాళ్ళు జరిగినటువంటి దోపిడీని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించి చెబుతా ఉన్నారు. అట్లాగే ఈరోజు కార్పొరేషన్ తీసేసి, పేదవాడికి అన్నా క్యాంటీన్ తీసేసి, ఏ ఒక్కడికి కూడా కనీసం అభివృద్ధి లేకపోక ఎక్కడెక్క సంక్షేమ పథకాలని చెప్పుకుంటూ పేదవాడికి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు అతని జేబులో నుంచి కొట్టేస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పేదవాడు చెబుతూ ఉన్నాడు, ప్రతి ఎస్సీ సోదరుడు చెబుతూ ఉన్నాడు, ప్రతి ఉద్యోగస్తుడు చెబుతూ ఉన్నాడు. అతని జీతం కూడా ఈరోజు మరి 1 తారీఖు రావాల్సిన జీతం కూడా 20 రోజులైనా 30 రోజులైనా రాలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా మరి అమలు జరగాలంటే నూజివీడు నియోజకవర్గం ఏదైతే 2014 నుంచి 2019 వరకు కూడా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ అమలు జరగాలంటే, ఈ నూజివీడు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలంటే మరి 87 గ్రామాలు కూడా మరి ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకొచ్చి ప్రతి ఒక్క పంటకి, ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందించాలంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొలుసు పార్థసారథి గారు గెలిస్తేనే ఇది జరుగుతుంది అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఈరోజు ఆలోచన చేయండి. ఇప్పటికే చాలామంది ఆలోచనలు చేసి మా బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ఏదైతే రేపు గెలిచిన మరి మొదటి నెల నుంచే కూడా
ఈరోజు మేము ఏదైతే చెప్పిన హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ నూజివీడు నియోజకవర్గాన్ని చరిత్రలో ఎప్పుడో జరగని విధంగా ఈ 2024 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టించుకుంటూ ముందుకెళ్తాం అనేది కూడా తెలియజేస్తాము.